పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. అంటే ఇంతకుముందు కూడా కొన్నింట్లో పాడినాను. అంటే మ్, అది ఏంటంటే కొంతవరకు రావడం ఆగిపోవటం. అంటే లో బడ్జెట్ మూవీస్ ఉంటాయి కదా, అవి అదో రావడం ఆగిపోవడం, అక్కడక్కడికే ఉండిపోవడం జరిగిపోయేది అంతే. అదే కానీ మనం ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్ అంటే ఇదే ఈ సాంగే బాగా అదైందనమాట. ఆల్మోస్ట్ 3 దశాబ్దాలుగా మీ పేరు వింటున్నాం అని చెప్పి చాలా మంది చెప్పారు. అవును. అంటే 30 ఏళ్ళుగా మీ పేరు వింటున్నామని ఇక్కడ వాళ్ళు. అది ఎందుకంటే అన్ని ప్రాంతాల్లో నేను నా పుట్టుక తెలంగాణ, నేను ఇక్కడ తెలంగాణ జానపద గాయకునిగానే చాలా మందికి తెలుసు. అయితే కూడాను మనకు రాయలసీమలో కానీ, కోస్తాంధ్రలో కానీ, అక్కడ ఆంధ్రలో చాలా కార్యక్రమాలు చేసాం మనం. అంటే నాది ఏంటంటే నా పాలమూరు, నేను పాలమూరు జిల్లా నాది. అయితే అది నాకు అందరికి మధ్యలో ఉంటుంది అనమాట. అంటే ఎక్కడ కూడా కొంత మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా లేకుండా ఉన్నది. అంటే ఏటన్నా మాట్లాడగలరు. మాట్లాడగలుగుతాం అంటే న్యూట్రల్ గా మాట్లాడుతున్నట్టు. తెలంగాణ డైలెక్ట్ లో మాట్లాడలేదు, మీరు చాలా న్యూట్రల్ గా మాట్లాడుతున్నారు ఇప్పుడు. అదంటే అది ఎందుకంటే ఇంకా అన్ని కలగొలుపు ఉంటాయి మహబూబ్నగర్లో. మనం మాట్లాడితే అందరికీ అర్థమవుతాయి. సో పారడైజ్ ఫైనల్లీ ఆ పాట ఎంత పెద్ద హిట్ అయిందో మీరు చూసారు. నాకు తెలిసి ఎంతమంది ఎన్ని కాల్స్ వచ్చి ఉంటాయో, ఎంతమంది మాట్లాడుంటారు దాని గురించి, ఎంతమంది ప్రశంసించుంటారు. ఎలా సాధ్యమైందన్న ఈ పాట? ఇక్కడికి ఎలా వచ్చారు మీరు? అంటే ముందుగా దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరంటే మా మిత్రులు, మా మాయా, కాసాల శ్యామ్, అందులో నో డౌట్. అయితే దసరా అనే సినిమా ఇంతకుముందు వచ్చింది. ఆ దసరా మూవీలో కూడా ఒక చిన్న బిట్లు పాడినాం. ఓకే. ధూమ్ ధామ్ దోస్తాన్ ఇరగమరగా చేద్దాం, ధూమ్ ధామ్ దోస్తాన్ ఇరగమరగా చేద్దాం, జమిని బొగ్గును బంగారమే అంటాం అనేటటువంటి ఆ లైన్స్ ఉన్నాయి చూడు, కొన్ని నేను పాడా అందులో. చిన్న చిన్న బిట్లు ఒక 5-6 మంది మా జానపద గాయకులము అందరం కూడా పాడినాం అందులో. అయితే అప్పుడు మన శ్రీకాంత్ ఓదెల గారు డైరెక్టర్ గారు ఉన్నారు కదా, అది అత్తే గుర్తుపెట్టుకొని ఉన్నారు. ఒక మంచి బేస్ వాయిస్ కావాలి ఈ పాటకి అని అనుకున్నారు. తర్వాత ఆటోమేటిక్గా శ్యామ్ ఉన్నాడు కదా, మా మాయా, కాసల్ల శ్యామ్ గారు, నిజంగా అప్పటి నుంచి కూడా కొన్ని ఏళ్ళ నుంచి కూడా మేమంతా మంచి మిత్రులం. అట్లా ఈ సాంగ్ ఒకసారి ట్రై చేద్దామని అనుకున్నారు. మన వాయిస్ చూసాం, ఇంకా ట్రై చేసినాము, అంత వెళ్ళిపోయింది, ఎక్కడెక్కడికి వెళ్ళిపోయింది. సూపర్ అసలు. అంటే పాట పాడినప్పుడు ఒక ఫీల్ ఉంటది, విజువల్ చూసినప్పుడు మ్యాచ్ అయిందో లేదో, అంటే మీరు ఇమాజినేషన్ ఒకటి ఉంటది కదా, మ్యాచ్ అయింది. ఏమనిపించింది మీకు పాట పాడినప్పుడు? ఏమనిపించింది? అది వీడియో సాంగ్ రిలీజ్ అయినప్పుడు చూసినప్పుడు ఏమనిపించింది? అబ్బో, అసలు పాట పాడేంత వరకు కూడా ఏదో జనరల్గా నార్మల్ మనం ఎన్నో స్టూడియోస్లో పాడుతుంటాం కదా, సేమ్ జానపద గీతం పాడినట్టు అనిపించింది. ఫోక్ సాంగ్ పాడినట్టుగా, లేకపోతే ఒకసారి మంచి అభ్యుదయ గీతం పాడినట్టుగా, మంచి ఫోర్స్ సాంగ్ ఏదైనా పాడినట్టుగానే అనిపించింది. ఇప్పుడు ఆయన మ్యూజిక్ డైరెక్టర్, ఆయన ఎంత చెప్తే మనం అట్లా పాడినామో అయిపోయింది. కానీ దానికి విజువల్స్ వేసి ఆ హుక్ స్టెప్ అవి అబ్బా, అది ఎక్కడెక్కడెక్కడెక్కడో వెళ్ళిపోయింది. ఆ జడ్లో ఆ గెటప్ ఏమనిపించింది? నాని గారు నా చూస్తా జడ్లో ఆ గెటప్ ముక్కు పొడకు కుట్టించుకున్నారు. ముక్కు పొడక అదంతా దాని వెనకాల పెద్ద చరిత్ర ఉంది. అది మూవీలోనే చూసుకోవాల్సి వస్తుంది మనం. అంటే లిరిక్స్ లో అంటే ఎంత కసి మీద ఉన్నాడు ఆయన అనేది అర్థం అవుతుంది. మొలదారం లేనుండ్రా అని చెప్పి పదాలు ఏంటో, వర్డ్ రకంగా అసలు అంత వెయిట్ ఉంది, ఆవేశం ఉంది, కోపం ఉంది, బాధ అన్ని ఉన్నాయి అందులోనే. అవునవును, అంత బాగా రాసిండు ఆయన. ఒకసారి ఆ పాటతో మొదలు పెడదాం అన్న ఒకసారి. తప్పకుండా. ఏ ఆడ ఈడ ఏడ చూడు బిడ్డ, వనుకే పుట్టాలింక పడితేనే నా నీడా, బొంద వెడుత మాలిక్ నైన గూడా, వాని సావు రాసుకొచ్చిన దేవుని కాడా, చల్ ఉడుకుతుంది సారబట్టిలో మా కంట తడే జుంబలికే ఆయా ఆయా షేర్, ఇక రాలుతది బొట్టు బొట్టులో నీ పంచతడే జుంబలికే ఆయా ఆయా షేర్, జడలు రో హడలు రో దడలు రో కొడుతరో తొడలు రో తీస్తరో తోలు రో, సవారీకి దొరుకు బిడ్డ శివాలే లేస్తాయి బిడ్డ, పేగులు తీసి మెడల చేసి ఆడుతాం బిడ్డ ఆడుతాం బిడ్డ. ఇట్లా అసలు ఒక్కొక్క లైన్ రకంగా, బరి బత్తాలు నోన్రా బర్బాదే అయినోన్రా, నన్ను వీకుతవా జుంబలికే ఆయా షేర్,
హే మల్దారం లేనుండ్రా నీకన్నా మొండొండ్రా ఇక వీకుతవా జుంబలికే ఆయా షేర్ పొట్టు పొట్టు ఆకలుంది ఆయా షేర్ మెట్టు మెట్టు ఎక్కుతరా ఆయా షేర్ పేరు పత్తా లేను నిరా ఆయా షేర్ ప్యారడైజ్కి అడ్రస్ అయితే ఆయా షేర్. ఏం పాడారన్న అసలు నిజంగా. ఏ మ్యూజిక్ లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు, అసలు నిజంగా రోమాలు లెక్క పడుచుకున్నట్టే పాడారు నిజంగా. అసలు మాకు అట్లా ఉంది ఆ ట్యూను, ఆ వర్డ్సింగ్ అట్లా వర్డింగ్స్ అట్లా ఉన్నాయి. బాగా భలే అనిపించింది. ఇంకా పాడుతా ఉంటే ఇంకా ఉంది, ఇంకా చేయొచ్చు అనేటటువంటి విధంగా ఉంది అది. అన్నిటికీ తెగించేసినాడు ఇంకా అన్నట్టు. అంతే ఇంకా నిజంగా మంచి అంటే సినిమాకి పుష్ ఇవ్వాలి కదా ఇలా రిలీజ్ అయినప్పుడు సాంగ్. ఒక రేంజ్ హైప్ ఇచ్చింది అన్న సినిమాకి. అంటే ఎలా ఉంటది క్యారెక్టరైజేషన్ నానిది అనే దానికి పాట అద్భుతంగా ఇచ్చింది. అవును అసలు ఇంకా 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 ఈ సాంగ్ వచ్చిన తర్వాత ముందే హైప్ ఉంది మూవీ మీద. ఈ సాంగ్ వచ్చిన తర్వాత అసలు ఇంకా పెరిగిపోయింది, ఎక్కడెక్కడికో పెరిగిపోయింది అది. బాగా ఇంకా మరీ హైప్లో ఉంది. ఎప్పుడు మూవీ వస్తుందా అని చెప్పేసి కదా అందరూ ఎదురు చూస్తా ఉన్నారు. అంటే పాట వచ్చినప్పటి నుంచి అలాగే అనిపిస్తుంది మొత్తం. నిజం. ఇంకోటి కాస్టింగ్ కూడా చాలా ఉంది, చాలా మంది ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు మహానుభావులు అందరు ఉన్నారు దీంట్లో. హ్యాపీ. సో బేసికల్ అంటే మీ గురించి బయట ఉండే అందరికీ ఉండే అభిప్రాయం ఏంటంటే మీ పాటలు ఎందుకు నచ్చుతాయి అంటే ఆ వాయిస్ లో ఉన్న గంభీరత్వం, ఆ సహజత్వం. సో రెండు మ్యాచ్ చేస్తారు. ఇప్పుడు దీనిలో గంభీరత్వం అంతా కనిపించింది. ఏ రేంజ్ వాయిస్ వచ్చింది అసలు, మైక్ పగిలిపోయి ఉంటుంది మా వాళ్ళని ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే. సూపర్ అసలు, సూపర్ అన్న సూపర్. మనం చిన్నగా పాడేటట్టు లేకపోయా మనకి. ఇప్పుడు వేదికల మీద కొన్ని వేల మంది దగ్గర మనం ఈ ఈవెంట్స్ చేసేటోళ్ళం మనం కాబట్టి 3-4 గంటలు అసలు వాళ్ళందరినీ చేయాలంటే అక్కడ అట్లా అది బేస్ మనది. మనకి వేరే మార్గం ఏం లేదు. కానీ ఆ ప్రోగ్రామ్స్ కంటిన్యూ ప్రోగ్రామ్స్ చేయటం వల్లనే ఇట్లా వచ్చి కూర్చుంది అట్లా. ఏంటి ఇప్పుడు అనిరుద్ధ్ గారిని కలిసారా? కలిసా. ఏమనిపించింది? ఆయనతో మాట్లాడారా ఎక్కువసేపు? ఏమన్నా అంటే టైం స్లాట్స్ ఉంటాయి కాబట్టి మనకిచ్చిన టైం ప్రకారంగా మనం పోయినాం. పిలిచినాడు, మంచిగా రిసీవ్ చేసుకున్నాడు పాపం. మస్తు ఎంజాయ్ చేస్తూ పాడించాడు పాట. మనం అనుకుంటే ఏంటంటే అమ్మో ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కదా, మనకి ఎట్లా అసలు మనం పాడగలమా లేదా అట్లా అంటే అనే. కాకపోతే మనకు కొంత ఇక్కడ మన సిటీలో, మన హైదరాబాద్లో మనం ఆయా స్టూడియోస్లో మనం పాడినాం కదా చాలా పాటలు. అక్కడ కొంత భయం అయితే ఉన్నది. కాకపోతే ఆయన మనతో పాటు కలిసిపోయి ఎంజాయ్ చేస్తూ జంగి గారు యా ఓకే కమాన్ టేక్ అట్లా ఆయన ఊపు అది ఆయన ఇచ్చినాడు. ఇక్కడ డైరెక్టర్ గారు, అక్కడ మా శ్యామ్ గారు అందరూ కలిసి ఇంప్రెస్ చేశారా మీరైతే? ఇప్పుడు అనిరుద్ధ్ గారు ఇంప్రెస్ అయ్యారా వాయిస్ విని? బ్రహ్మాండంగా అట్లా ఆయన పాడేటప్పుడే చెప్పినాడు, సూపర్ అండి జంగి గారు, సూపర్ అండి, బాగా పాడినారు, బాగా పాడుతున్నారు అని కూడా చెప్పినాడు. సో ఆయన్ని మన ఆడియన్స్ ఏమంటారంటే బక్కోడు అని పిలుస్తూ ఉంటారు. పక్కగా ఉంటారు. అంటే అది కూడా ప్రేమ. ఎలా అంటే మ్యూజిక్ ఏమో ఒక రేంజ్ లో ఉంటది, ఆయన చూస్తే ఇలాగే ఉంటారు. మ్యూజిక్ ఒక రేంజ్ లో ఉంటది. ఎలా కూడా ఏం తాగి కొట్టారో బక్కోడా అని పెడతా ఉంటారు కింద కామెంట్. అంటే ఆ రేంజ్ లో ఉంటది మ్యూజిక్. నిజంగానే మనం ఇంతకు ముందు కూడా మనకు ఎన్నో పాటలు వచ్చినాయి. మోనికా మోనికా అదొకటి, మన జైలర్ లో ఆయన పాడారు అదొకటి. తర్వాత ఎన్నో ఉన్నాయి మనకు. కాబట్టి మంచి ఇప్పటి యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేటటువంటి మ్యూజిక్ డైరెక్టర్. ఈయనకి ఇవ్వడం అనేది మంచి. అంటే మీకు పర్సనల్లీ ఒక మ్యూజిక్ సెన్స్ ఉంది అంటే మీ ఇప్పుడు ఈ రూటెడ్ ఈ మట్టి వాసన బాగా తెలిసిన వ్యక్తి, ఈ లిరిక్స్ కానీ లేదంటే మ్యూజిక్ కానీ ఈ విధమైన ఒక అవగాహన ఉంది. ఒక సో ఏమనిపించింది అనిరుద్ధ్ గారిలో మీరు గమనించిన విషయం ఏదన్నా ఉందా? అంటే సిచ్యుయేషన్కి తగ్గట్టుగా అక్కడ మరి మూవీలో సిచ్యుయేషన్ తగ్గట్టుగా ఆయన మ్యూజిక్ చేయడం జరిగింది. చాలా మార్పులు జరిగినాయి. వేరే వేరే రకంగా ఉండేది. ముందు ఏదోదో అనుకున్నారు లైన్స్, అది హిందీ వర్డ్స్ అనుకున్నారు. తర్వాత ఆయన కొంచెం ఈ బీట్ కాకుండా ఇంకో బీట్లో చేసినారు, చేంజ్ ఉండే, అది మళ్ళీ మార్చినారు. కరెక్ట్గా
సిచ్యువేషన్ సింక్ అయ్యేటట్టుగా ఉమ్, మ్యూజిక్ రావడం జరిగింది, లిరిక్ వచ్చింది, అంతా అయిపోయింది. అది ఆటోమేటిక్ అటక్ అయిపోయింది. ఉమ్. యా సో భలే వాయించారు. పాటను ఎవరు పొగిడినా ఆ పొగడ్తలు మీకు చెందుతాయి, లిరిక్స్ రాసిన వాళ్ళకి చెందుతాయి, అనిరుద్ధి గారికి చెందుతాయి, అందరికీ చెందుతాయి. అవునండి. సో మొత్తం ఈ కాంప్లిమెంట్స్ చాలా వచ్చినాయి కదన్న, అద్భుతమైన కమెంట్స్ లో కానీ డైరెక్ట్ మాట్లాడిన వాళ్ళు కానీ, వీటిలో మీకు పర్సనల్లీ బాగా నచ్చింది ఏంటి? ఆ. వచ్చిన కాంప్లిమెంట్స్ లో బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? బెస్ట్ అంటే ఇంక అందరు కూడా ఎక్కడ నాకు మ్యాక్సిమం నేను చూసిన ఉమ్, ఎక్కడ నన్ను అదేంది తిట్టినట్టు కానీ ఆ, okay, లేదు. లేకపోతే ఇంకో రకంగా కానీ ఇంకో రకంగా ఏం ఇవ్వరు అనిలే పాపం. ఉమ్, అలా అందరు కూడా పాజిటివ్ వేలోనే ఉమ్, చింపేశావు, అత్తరు కొట్టేశావు, ఉమ్, పగలు కొట్టేశావు, అది మంచి అందరు కూడా అదే రకంగా చేసినారు. ఉమ్. నిజంగా అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను ప్రతి ఒక్కరికి. మీరు ఇన్స్టాగ్రామ్ వాడతారన్నా ఎక్కువే? వాడతాను, ఎక్కువ ఎక్కువ చూస్తూ ఉంటారా? వాడుతుంటాను. సో ఇప్పుడు మొత్తం అందరూ ఇదే సాంగ్ పెట్టేస్తున్నారు ప్రతిదానికి, వాళ్ళ పర్సనల్ పోస్టులు అన్నిటిలో. అందరూ ఓన్ చేసుకుంటున్నారు. ఒక్కొక్క ఇప్పుడు ఒక నాయకుడు ఉంటాడు, ఇంకా ఒక బస్తీ లీడర్ ఉంటాడు, ఎంతెందుకు మన క్రికెట్ లో కూడా పెట్టినారు. బాబా చాలా బాగా అనిపిస్తుంది. అది అందరికి వెళ్ళిపోవటం, అబ్రాడ్ లో కూడా మంచి అదండి. సో మీకేమన్నా పర్సనల్లీ ఎవరన్నా ఈ కథ గురించి మాట్లాడుకోవడం ఏమన్నా చేశారా? ఎలా ఉంటుంది సినిమా అని, అంటే కథ కాదు కానీ సినిమా ఎలా ఉంటుంది అనే విషయం ఆ టైంలో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరన్నా చెప్పడం ఏమన్నా జరిగిందా? ఈ సినిమా గురించి కథల గురించి వాటికి మనం అంటే మన దగ్గర రివీల్ చేయలేదు కదా. ఏదో ఈ సాంగ్ వరకి ఇట్లా మనం వింటే తెలిసిపోతుంది అది. అవును. ఇప్పుడు ఆ పాటలోనే మూవీ ఎలా ఉండబోతుంది, ఏ రకంగా ఉండబోతుంది అనేది. అదే ఒక అణచబడ్డ జాతి కోసం పోరాటం చేస్తున్న నాయకుడి కథ. ఎలాగో కాకి చెప్పారు, కాకి ఇక్కడ ఒక టాటూ కనిపించింది, ఆ టాటూ వేయించిన వ్యక్తిని ఒకరిని చూపించారు. ఈ కథ అర్థమవుతుంది, ఏంటో కథ ఏంటో అర్థమవుతుంది నిజంగా. అసలు అదే ఇది ఇప్పుడు ఇప్పుడు తెలుగులో అటు హిందీలో కూడా బ్రహ్మాండంగా అసలు సక్సెస్ అవుతుంది సాంగ్. మంచిగా చేసినారు. ఇప్పుడు హిందీలో మీరు పాడారా? మీరు పాడా. హిందీలో కూడా మీదేనా వాయిస్? హిందీ తెలుగు రెండు నేనే ఓకే. నేను తెలుగు ఒకటే అనుకుంటున్నాను. కాదు హిందీ పాడా. మామూలు హిందీ వచ్చానా బాగా, హైదరాబాదీ కాబట్టి. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళం మనకు ఇంకా హిందీ ఎప్పుడప్పుడు మాట్లాడుతుంటాం చేస్తుంటాం కాబట్టి ఇబ్బంది ఏమనిపించలేదు. హిందీ వాళ్ళ కమెంట్లు ఏమన్నా చూసారా? హిందీ వాళ్ళు కూడా అచ్చా హై ఓ హై వాళ్ళు కూడా. లేదు హిందీ లిరిక్స్ పాడండి ఒకటి, ఏమన్నా చిన్న చిన్న చరణం ఏదైనా పాడండి ఒక. లేదు అది సేమ్ ఆయా షేరే అది కొన్ని. కాకపోతే జట్టులో భాయ్ అనేది మన జడలు హోయ్ ఉంది అట్లా అన్నమాట. అది ఎట్లంటే యాక్చువల్లీ ఆ రోజు నాకు లిరిక్ పంపలే, ముందే పంపలేదు. అక్కడ స్క్రీన్ పెట్టినారు, స్క్రీన్ మీద సాంగ్ వచ్చింది, చూసుకుంటూ పాడినాం అనమాట. అక్కడే ఇంకా మనకి అంటే ఏం ఇబ్బంది లేకుండా పోయింది. మనకు వేరే లాంగ్వేజ్లో అంటే కొంచెం కష్టం, మనకి హైదరాబాద్ కాబట్టి హిందీ ఇబ్బంది లేకుండా. నార్మల్లీ ఇప్పుడు మన ఇండియాలో బిగ్గెస్ట్ ఇండస్ట్రీస్ రెండే, మన తెలుగు హిందీ, రెండిట్లో పాడేశారు. వెళ్ళిపోయినట్టేనా అప్పుడు ఇండస్ట్రీలో అడుగు పెట్టినట్టేనా? మీరు అడుగు పెట్టినట్టు ఇక్కడ నుంచి వినొచ్చా పాటలు ఎక్కువ సినిమాల్లో? అది మన మీద మనకేం తెలుసు. సరే మన వాయిస్ ఎవరెవరికైతే నచ్చుతో వాళ్ళు పెట్టుకుంటారు, ఇంకా లేకపోతే మన వ్యవస్థ మనకుంది అంతే కదా. మరి కొన్ని ఏళ్ళ చరిత్ర మనకు, అప్పటి నుంచి కూడా ఎంతో మంది కళాకారులు మన దగ్గరకు వస్తున్నారు. ఎప్పుడు నాకు ఒక 20-25 మంది టీం ఉంటుంది, ఎప్పటికి ఉంటుంది నాకు. ఏ కార్యక్రమానికి వెళ్ళిపోతుంటాం, చేసుకుంటాం, హ్యాపీగా బతుకుతాం. ఇక్కడ నుంచి ఏమన్నా కార్యక్రమాలు పెట్టినప్పుడు బయట ఈ పాట అందులో ఉంటుందా ఖచ్చితంగా? ఆయాషేర్ ఇక ఊరుకుంటారా? హోలీ పండుగ రోజు అడిగారు, అన్నా ఆయాషేర్ ఏటమే పాట వేగితే ఇప్పుడు అక్కడ ఫుల్ ఎంజాయ్ బాగా చేసినారు అందరు. సూపర్ సూపర్. సో ఈ రోజు జానపద గీతానికి వచ్చిన ప్రాముఖ్యత, ఐ మీన్ ఎంత ప్రయారిటీ ఇస్తున్నారనేది చూస్తే హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు బయట నీవు వాసన చెప్పిన సినిమా పాటల కంటే ఈ జానపద గీతాలకు, ఫోక్ సాంగ్స్కే అవును అసలు ఎక్కువ వ్యూస్ కానీ అసలు మంచి ఆదరణ ఉంది. యూట్యూబ్ అసలు కన్నతల్లి యూట్యూబ్, ఫోక్ సింగర్స్ అందరికి అసలు మంచి లైఫ్ ఇచ్చింది. యూట్యూబ్ లో మంచి కొత్త వాళ్ళు మంచిగా డాన్స్ చేస్తున్నారు, పాడుతున్నారు అని. ఫోక్ అట్లా వెళ్ళిపోయింది అనుకోండి. ఇప్పుడు అంత ఇంకో ప్రతి సినిమాలో కూడా ఇది లేకపోతే నడతలేదు కదా. ఒకప్పుడు ఎంటర్ కావాలి జానపదం అంటేనే
ఫోక్ సాంగ్ అంటేనే కొంచెం ఇబ్బందిగా ఉండే, మారింది. దానికి అసలు ఒక సాంగ్ అన్న పెడుతున్నారు, ఎక్కడో ఒక దగ్గర మనకి ఫోక్ సాంగ్ని పెట్టేస్తున్నారు. కరెక్ట్. మీకు రాము రాథోడ్ అనే వ్యక్తి రాను బొంబాయికి రాను ఒక్క సాంగ్ పాడిన తర్వాత బిగ్ బాస్ వెళ్ళారు, బయటకు వచ్చి మళ్ళీ ఒక సినిమాలో పాట మెయిన్ పాట పాడారు, స్టార్ అయిపోయారు ఒక్క సాంగ్. అంతే కదా, అది ఇప్పుడు అంతే అక్కడ సిచ్యుయేషన్ సింక్ అయింది, ఆ అబ్బాయికి ఆ హీరోకు ఈ అబ్బాయి గొంతుకు బాగా సెట్ అయిపోయింది అది కదా. కరెక్ట్. అంతే. సో మీరు చూసిన రోజుల్లో ఎలా ఉండేదన్న ఫోక్ సాంగ్ ఉన్న ఆదరణ ఎలా ఉండేది, అసలు సినిమా వాళ్ళు చూసే విధానం ఎలా ఉండేది? మీరు నమ్ముతారో లేదో, ఒక 1 monthలో ఒక 15 నుంచి 20 ప్రోగ్రామ్స్ దాకా చేశాను నేను. ఫోకే ఇంకా ఓకే, నెలలో 30 రోజుల్లో 20 రోజులు ప్రోగ్రామ్. నేను అట్లా చేసుకుంటూ వచ్చినటువంటి వాళ్ళం అనమాట. జానపదం ఎప్పుడు స్టార్టింగ్ నుంచి కూడాను అది ప్రజల్లో ఆదరణ అలా ఉండేది. మనం ప్రెజెంటేషన్ బట్టి మనకు ప్రోగ్రామ్స్ ఉంటాయి అంతే. ఇప్పుడు అవునా ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటారు, ఒక జానపద కార్యక్రమం పెట్టుకుంటారు, వాళ్ళకి నచ్చిందంటేనే కదా పెడతారు. అట్లా మనం పెర్ఫార్మర్స్ కూడా ఓన్ చేసుకొని మంచిగా వచ్చిన వాళ్ళందరికీ కూడా మన జానపద వాసన, ఆ రుచి ఇవ్వటారు కదా, అవన్నీ కూడా వాళ్ళకి అందిస్తే ఆటోమేటిక్గా ఆదరిస్తారు. సినిమా వాళ్ళు ఎలా చూసేవారు అప్పట్లో? సినిమాల్లో పాటలు అసలు కరువు అయిపోయాయి. అసలు ఫోక్ సాంగ్ అనేది ఎప్పటి నుంచి వచ్చినాయి అంటే రీసెంట్గానే ఒక 5 ఏళ్ళు వెనక నుంచి వస్తే కరెక్ట్గా స్టార్ట్ అయినాయి మంచిగా ప్రతి సినిమాలో ఒక సాంగ్ పెట్టడం. మీకు ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్లు కూడా అయ్యారు. అవును, బీమ్స్ గారు కానీ, బీమ్స్ అనుకోండి. ఇంకా మీరు ఇప్పుడు 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళారు అనుకోండి, అప్పుడు ఎలా ఉండేది సినిమా వాళ్ళకి అసలు ఫోక్ సాంగ్స్ కి? లింకే లేకుండా ఉండే నిజంగా. ఉన్నా కూడా కొంచెం అట్లా టచ్ చేసి వదిలిపెట్టేవారు. పూర్తి పాట పెట్టినడం కానీ ఇంకా ఉన్నాయి. మళ్ళీ ఘంటసాల వాళ్ళ పీరియడ్లో అక్కడక్కడ కొన్ని అంటే కొంత ఆ బీట్లు పడేటివి అక్కడక్కడ వినిపించేది. ఆ తర్వాత మనం ఇది కూడా మనం కూడా ఎర్వాక సాగారు అప్పుడు ఉన్నాయి. అప్పుడు కూడా ఆ బాడీలో జానపద బాడీ వాటిని సినిమాటిక్ గా మార్చుకునేవారు, సినిమాటిక్ గా మార్చుకొని చేసేవారు. ఇప్పుడేమో కొన్ని ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కూడా అంతే. ఇప్పుడు డైరెక్ట్ పెట్టడానికి కూడా ఇష్టపడుతున్నారు. ఒరిజినల్ సాంగ్ ఎలా ఉందో అలా పెట్టడానికి ఇష్టపడుతున్నారు, క్రియేట్ చేసుకుంటున్నారు. సినిమాలో సిచ్యుయేషన్ కూడా క్రియేట్ చేసి డైరెక్ట్ తీసుకొచ్చి పెడుతున్నారు. మీరు చెప్పిన దసరాలో కూడా చంకీలా అంగీలేసి అది కూడా మన శ్యామే మంచి అది అయిపోయింది. అందుకే ఇప్పుడు వచ్చినటువంటి ఇప్పుడు అప్కమింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కూడా సింగర్స్ కానీ రైటర్స్ కానీ వాళ్ళు కానీ కొంచెం కష్టపడుతూ అట్లా ముందుకు వెళ్తే ఎక్కడో ఒక చోట ఇట్లా వచ్చి పడుతుంది అవకాశం. సో ఇప్పుడు నాని గారు ఎప్పుడైనా ఏమన్నా నాని గారి నుంచి పాస్ అయింది ఏమన్నా మెసేజ్, శ్రీకాంత్ గారు చెప్పడం కానీ లేకపోతే కాసర్ల శ్యామ్ గారు చెప్పడం కానీ ఈ నాని గారికి బాగా నచ్చిందంట ఏమన్నా వచ్చిందా మీకు ఏమన్నా ఆయన నుంచి? ఆయనకు అంతా ఫస్ట్ ఆయన వినాలి కదా, ఆయన విన్నాకనే ఓకే అన్నాకనే దీని ముందుకు వచ్చింది అది వ్యవస్థ. ఆయన బాగా ఇష్టపడ్డాడంట. సినిమా కొంచెం త్వరగా రిలీజ్ అవుద్దని అనుకున్నాం, టైం పడుతుంది మరి ఎందుకో తెలియదు కానీ. అంటే అంత ఉంది టేకింగ్, అసలు ఆయన కాంప్రమైజ్ కాడు. అబ్బో అసలు నార్మల్ అయితే ఈ నెల వచ్చేస్తుంది అని అనుకున్నాం అందరం, ముందు చెప్పిన డేట్ల వైజ్ అయితే. ఇప్పుడు కొంచెం లేట్ అవుతుంది, బట్ ఎంత లేట్ అయినా వెయిటింగ్ అలాగే ఉంటది. బాగా కష్టపడుతున్నారు అందరూ కూడా. సో మీ పేరు గురించి అడుగుతాను పర్సనల్ గా. అప్పుడు మీరు సునీత గారు పేరు ఎలా అంటే మీరిద్దరూ పెళ్లికి ముందు నుంచి ఎవరికి వాళ్ళు ఫోక్ సింగర్స్ అన్నా, పెళ్లి తర్వాత మొదలైందా? ఆటోమేటిక్ ఆమె సింగరే నేను సింగర్. ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటే కలుసుకున్నాం. ఫస్ట్ అంటే ఇలాగా పెయిర్ అవడం వల్ల భార్య భర్తలు అయ్యారా? సింగర్స్ ఇద్దరు ఒక చోట ఎక్కడ చోట పాట పాడి అలా భార్య భర్తలు అయ్యారా? అంతే, ఆమె సింగర్ కాబట్టి చేసుకున్నాం. లవ్ మ్యారేజే కదన్నా? లవ్ మ్యారేజే కదన్నా? లవ్ మ్యారేజ్. ఎన్ని సంవత్సరాలు ఏంటదన్న పెళ్ళి? దగ్గర 2007. అప్పట్లో లవ్ మ్యారేజ్ చేసుకుంటారంటే అసలు చాలా అప్డేటెడ్ మీరు అప్పటికే. అప్డేట్ అండి కానీ ఇంకా అప్పటి నుంచి కూడా ఇంకా ఒక కళ అంటే పిచ్చి అంతే. చిన్నప్పటి నుంచి మనము ఆడుతూ పాడుతూనే వచ్చినాం.
ఈ మనం గ్రామాల్లో ఉండేటువంటి కోలాటాలు, బొడ్డెమ్మలు అట్లా అట్లా అనుకుంటూనే ఆడుకుంటూ పాడుకుంటూనే వచ్చినాం మనం. ఇటు స్టడీ, ఇటు ఇది రూటు, కల్చరల్ రూట్ రెండు అట్లా తీసుకొని వచ్చి కల్చరల్గా పడిపోయాను మొత్తానికి.